హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. అంటే లాస్ట్ వ్లాగ్ చూసారు కదా, ఉగాది రోజు వ్లాగు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అలా బయటకు వెళ్తున్నాము అందరం కూడా. ఒక చిన్న పని ఉంది, ఇంకా సరే కదని చెప్పేసి ఫ్యామిలీ మొత్తం కూడా బయలుదేరిపోయాము. అంటే ఈ వీడియోలో కొన్ని నిజాలు మాట్లాడుకుందాం ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి, అంటే యూట్యూబర్స్ గురించి. సో బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందనేది నాకు తెలిసిన కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. అండ్ చెప్తున్నాను కదా, చాలా డేస్ నుంచి వీడియోస్ లేట్ అవుతున్నాయి, ఎందుకు ఏమిటి అనేది. దాని గురించి కూడా కొంచెం బ్రీఫ్గా చెప్తాను, పూర్తిగా చెప్పలేకపోయినా కూడా. ఇంకా వీడియో కంటిన్యూ చేయబోయే ముందు తెలుసు కదా, ఎప్పటిలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా ఈజీగా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అప్పుడు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. అంటే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మటుకు మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయండి. సో ఇంకైతే మేము బయలుదేరిపోయామన్నమాట. ఇంకా మేము ఒక్కరోజే కదా ఉంటామని చెప్పేసి డ్రెస్సులు ఏం తెచ్చుకోలేదు. ఫెస్టివల్కి శారీ కట్టుకుంటాం కదని చెప్పేసి అదొకటే తెచ్చుకున్నాను. కానీ సడన్గా బయటకు వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా అందుకని చెప్పేసి వదిన డ్రెస్ వేసుకున్నాను. కొంచెం లూజ్గా ఉంది బట్ సరిపోయింది. అండ్ హెయిర్ స్టైల్ కూడా ఏం చేంజ్ చేయలేదు. మార్నింగ్ వేసుకున్నాను కదా సేమ్ అదే, కాకపోతే లూజ్ చేయకుండా బ్యాండ్ వేసేసాను. ఓపిక లేదు, సరేలే ఏముందిలే అని చెప్పేసి ఇంకా అట్నే పోయినాము. అండ్ ఇక్కడైతే మేమందరం దిగేసినాం కదా, నాయన ఇంకా అన్న దిగలేదు. సో ఎందుకంటే వాళ్ళు హాస్పిటల్కి వెళ్తున్నారు. సో చిన్న టెస్ట్లు ఉన్నాయి, అవి చేయించుకొని వద్దామని చెప్పేసి. అండ్ నేను మీకు చాలా రోజుల నుంచి కూడా చెప్తున్నాను కదా వీడియోస్ లేట్ అవుతున్నాయి అని. సో ఎందుకు రీజన్ అంటే ఇదేనండి, నాన్నకు కొంచెం హెల్త్ బాగుండట్లేదు. సో ఇంకా హాస్పిటల్లో తిరగడం, ఇంకా చిన్న సర్జరీ జరిగింది. చిన్నదేం కాదు, పెద్ద సర్జరీయే జరిగింది. సో దానివల్ల నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండాల్సి వచ్చింది. ఇంకా అందుకని చెప్పేసి వీడియోస్ రెగ్యులర్గా పెట్టలేకపోతూ ఉన్నాను. అండ్ ఇలాగ లాస్ట్ 1 మంత్ పైనుంచి జరుగుతూ ఉంది. ఇంకా హాస్పిటల్లో తిరగడం, ఇంకా ఆయన హెల్త్ చూసుకోవడం, ఇంకా అందుకని చెప్పేసి వీడియోస్ లేట్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఉగాది అయిపోయిన నెక్స్ట్ డేనే హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఇంకా సర్జరీ చేయాల్సి వచ్చింది. సో ఆ సర్జరీ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే బాగానే ఉన్నాడు, ఇంటికైతే తీసుకొచ్చేసినాం అనమాట. అంటే ఈ 1 మంత్ నుంచి బాగా సఫర్ అయినాము. మెంటల్గా అయితే భలే డిస్టర్బ్ అయిపోయినాము. ఎట్టయినా ఇంట్లో వాళ్ళకి ఏదైనా బాగాలేదు అంటే కొంచెం టెన్షన్గానే ఉంటుంది కదా. అందులో అటు తిరుగును ఇటు తిరుగును అన్నకైతే బాగా ఇబ్బంది అయిపోయింది. అటు నెల్లూరు, అటు హైదరాబాదు, అటు మళ్ళీ బెంగళూరు, ఇట్లా తిరిగి తిరిగి మళ్ళీ హాస్పిటల్లో ఉండడం, ఇదంతా చాలా డిస్టర్బ్గా అయిపోయినాము అందరం కూడా. సో ఇప్పుడు అంతా పర్లేదండి. సో సర్జరీ అయిన తర్వాత కొంచెం కుదుటి పడినాము అందరం కూడా, అమ్మయ్య అనుకున్నాము. అంటే మీకు స్టార్టింగ్లో చెప్పినాను కదా యూట్యూబర్స్ గురించి కొన్ని నిజాలు చెప్తానని చెప్పేసి. అవేంటంటే ఇదిగో నా విషయానికే చూడండి. సో లోపల ఎంత బాధ ఉన్నా, ఎన్ని టెన్షన్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా వీడియో మీదకి వస్తే నవ్వుతూ ఉండాలి. అండ్ ఏ టెన్షన్స్ లేవన్నట్టుగా వీడియో ప్రజెంట్ చేయాలి. సో అవన్నీ మీకు తెలియవు. ఆ క్షణమే ఏడ్చుకొని బాధపడి మళ్ళీ వెంటనే కళ్ళు దుడుచుకొని కెమెరా మీదకి వచ్చిన రోజులు కూడా చాలానే ఉంటాయి. బట్ అవన్నీ మీకు తెలియదు. సో మీరేంటంటే వీడియోలో కనిపించేదే నిజం అనుకుంటారు. సో అబ్బాయి వీళ్ళు ఎంత బాగా ఉన్నారు, ఎంత బాగా నవ్వుతున్నారు, అండ్ ఎప్పుడు బయటకు వెళ్తూ ఉంటారు, ఎంత హ్యాపీగా ఉన్నారో వాళ్ళు అనుకుంటారు. బట్ అదేం కాదు. సో అవన్నీ మీకు చూపించలేమంతేను. సో బ్యాక్ సైడ్ చాలా ఉంటుందండి. ఇంకా అంటే చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఆ యూట్యూబ్లో చూసే వీడియోస్ అన్నిటిని చూసి మన లైఫ్ కూడా అలానే ఉంటే బాగుండని కంపారిజన్స్ చాలా ఎక్కువ అవుతాయి. అండ్ ఇంట్లో ఇలాంటప్పుడే టెన్షన్స్ ఎక్కువ అవుతాయి. సో వాళ్ళు అలా ఉన్నారే మనం ఎట్లేమని అని చెప్పేసి చాలా మంది అలాగా కంపేర్ చేసుకోవడం కూడా నేను చూశాను. అబ్బో అబ్బో అండ్ మనం మెయిన్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది ఎక్కడంటే ఈ ప్రోడక్ట్స్ గురించి కానీ క్లోతింగ్స్ గురించి కానీ చూపిస్తూ ఉంటారు కదా ఇన్ఫ్లుయెన్సర్స్. అవన్నీ వాళ్ళు చూపిస్తూ ఉంటారు, అబ్బాయి వీళ్ళు ఎన్ని చూపిస్తున్నారో అండ్ ఎన్ని కొంటున్నారో. సో మనం కూడా కొనాలని చెప్పేసి మనకు అది సూట్ అవుతుందా లేదా, లేదంటే ఆ డ్రెస్సెస్ మనకు అవసరమా లేదా అని ఆలోచించకుండా నచ్చినాయి కదని చెప్పేసి మనం కూడా కొంటూ ఉంటాము. బట్ అలా చేయకండి. సో వాళ్ళకంటే కొలాబరేషన్స్, ప్రమోషన్స్ వస్తాయి, వాళ్ళు ఏమి కొనరు అవి. అటని చెప్పి వాళ్ళకేం ఫ్రీగా వస్తున్నాయనేం కాదు. వాళ్ళు ఈ స్టేజ్కి రావడానికి చాలా కష్టపడి ఉంటారు. ఎవరికి పిలిచి అయితే ఊరికి ఇవ్వరు కదా. బ్రాండ్ కొలాబరేషన్స్ రావాలంటే ఎంత కష్టపడి ఉంటే వాళ్ళు ఆ స్టేజ్కి వచ్చి ఉంటారు అనేది మనం కూడా అర్థం చేసుకోవాలి. కాకపోతే మనం కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. సో బయట కనిపించేదంతా కూడా నిజం కాదని చెప్పేసి. వాళ్ళు చెప్పే ప్రోడక్ట్స్ మేబీ వాళ్ళకి యూజ్ అయ్యి ఉండొచ్చు, అంటే వాళ్ళ స్కిన్కి సెట్ అయ్యి ఉండొచ్చు, మనకి సెట్ కాకపోవచ్చు. కాబట్టి వాళ్ళు చెప్పిందనే కాకుండా మనం కూడా రీసెర్చ్ చేసుకుని అది అవసరమైతే తీసుకోండి. ఈవెన్ నేను చెప్పినా కూడా
ఏదైనా ప్రోడక్ట్ నేను చూపిస్తున్నాను అండ్ క్లాతింగ్ నేను చూపిస్తున్నానంటే మేబీ అది నాకు సెట్ అయ్యి ఉండొచ్చు అండ్ నాకు సూట్ అయ్యి ఉండొచ్చు అది, కాబట్టి నేను రివ్యూ షేర్ చేసుకుంటాను. సో అది మీకు సెట్ అవ్వాలని అయితే ఏం కాదు. సో ఒకవేళ మీకు నచ్చితే దాని గురించి పూర్తిగా రీసెర్చ్ చేసి తీసుకోండి. సో చాలా విషయాలే మాట్లాడాం కదా, ఇంకా చాలా ఉంటాయండి బ్యాక్ సైడ్. సో అవన్నీ కూడా నిదానంగా డిస్కస్ చేసుకుందాం ఇంకెప్పుడైనా. ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఇంకా వీడియో స్టార్టింగ్లో మీరు చూసినారు కదా, అన్న వాళ్ళు మమ్మల్ని మాల్ దగ్గర డ్రాప్ చేసి ఇంకా వాళ్ళైతే హాస్పిటల్కి పోయినారు బ్లడ్ టెస్ట్లు ఇవ్వడానికి. ఇంకా అవి కూడా ఇచ్చేసి వచ్చినారనమాట. అప్పుడు దాకా మేము షాపింగ్ చేస్తానే ఉన్నాము. నియర్లీ 1 అవర్ అట్ట అయ్యి ఉంటుంది. సో అప్పుడు దాకా మేము అదంతా తిరుగుతూ ఉండాము. నానా డాడీ డాడీ అమ్మ ఐ లవ్ యూ చెప్పు డాడీ. అమ్మకి ఐ లవ్ యూ చెప్పు చేయి తీసుకొని. ఇక్కడ చిన్నగా క్యూట్ మూమెంట్ క్యాప్చర్ చేశాను. ఎంత ముచ్చటగా అనిపిస్తుందో అమ్మ నాయన చూస్తుంటే. సో ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ లాగా తిట్టుకుంటానే ఉంటారు, మళ్ళీ అంతే ప్రేమగా ఉంటారు. ఏదో మొన్న పెళ్ళైన కొత్త జంటలాగా ఎప్పుడు ఏదో గుసగుసలాడుతూనే ఉంటారు. సో బాగా అనిపిస్తుంది వాళ్ళని అట్లా చూస్తూ ఉంటే. ఇంకా మేము ఆ మాల్లో బాగా తిరిగేసరికి కాళ్ళు నొప్పులు వచ్చినాయి. ఇంకా అందుకని చెప్పేసి ఇలా ఫుడ్ కోర్ట్ దగ్గరికి అయితే వచ్చినాము టీ తాగుదామని చెప్పేసి. నాకైతే అలవాట్లేదు, వీళ్ళందరూ తాగుతూ ఉంటే జస్ట్ నేను అలా కంపెనీ ఇస్తూ ఉంటాను. సో ఇక టీ ఎంత తెలుసా, 100 రూపాయలండి. కానీ ఏం బాగాలేదు, పాల పొడేసి చేస్తారు. కానీ దానికోసం ఎంతమంది జనాలు ఎగబడతా ఉండారో చూడండి. సో అంతే మాల్లో అంతే రేట్లు ఉంటాయి. చికెన్ తినేమో మాటలే రావట్లేదు, బాగా మందం అయిపోయింది నాలిక. ఇంకా నాలాంటి వాళ్ళు మాట్లాడాలి, ఆ టంగ్ ట్విస్టర్స్ భలే ఉంటుంది. ఇంకా 100 రూపాయల పాలపొడి టీ తాగిన తర్వాత పైకి పోతా ఉండాము హనీని కిన్నుగాన్ని ఆడిపిద్దామని చెప్పేసి. భలే ఉందండి మాల్ అయితే, నిజంగా చాలా పెద్దది. అండ్ మేము ఇందాక షాపింగ్ చేసాం కదా, అక్కడ కూడా చాలా తక్కువ రేట్లు ఉన్నాయి. కాకపోతే తీసుకోలేదు, మనసు అయితే తీసుకుంటే బాగుండే, తక్కువ రేట్లో ఉన్నాయి కదా అనిపించింది. బట్ కంట్రోల్ చేసుకున్నాను, ఇలాంటివేనమాట. కంట్రోల్ చేసుకుంటే చాలా సేవింగ్స్ చేయొచ్చు. ఇప్పుడు ఏం అవసరం లేదు అని చెప్పేసి నన్ను నేనే కంట్రోల్ చేసుకొని ఇంకైతే బయటకు వచ్చేసినాము. కాకపోతే మా వారికి లంచ్ బాక్స్ చూసినామండి, ఒకటైతే నచ్చింది. కానీ ఇంకా దాన్ని తీసుకోబోయి బిల్ వేపిద్దామని చూపిస్తే బార్కోడ్ లేదంట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఆ బాక్స్ నాడే పెట్టేసి అయితే వచ్చినాము. బాగా నచ్చింది అది. ఇంకైతే 4th ఫ్లోర్కి పోతా ఉండాము. సో గేమ్స్ ఆడదామని చెప్పేసి అక్కడైతే ఒక కార్డు ఇస్తారండి. సో ఆ కార్డులో మనం మనీ యాడ్ చేసుకుంటే ఏ గేమ్స్ అన్నా ఆడవచ్చు. మనం గేమ్స్ గెలిచేకుందే దాంట్లో పాయింట్స్ యాడ్ అవుతా ఉంటాయి. సో మా దగ్గర ఆల్రెడీ కార్డు ఉందనమాట. ఇంకా దాన్ని తీసుకొని ఇంకా పిల్లకాయలందరినీ ఎక్కించినాము. ఇంకా అమ్మ నాయన కూడా ఎక్కినారు, బాగుంది. అది కూడా క్యాప్చర్ చేశాను. సో ఇట్లాంటి మనం వాళ్ళకి చూపిస్తూ ఉంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా. అమ్మ నాయనకి కూడా ఒకసారి ఎక్కిద్దామని చెప్పేసి ఇలా అయితే తీసుకుపోతా ఉంటాము. సో వాళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా ఎలా ఉంటుందని చెప్పేసి. ఒక 3D గేమ్ లాగా ఉంటుందండి. సో అందులో ఏంటంటే ఆ స్పెట్స్ పెట్టుకున్నాం అనుకో, మనకి లోపల జంగిల్ కానీ ఇంకా మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే అవి వస్తూ ఉంటాయి. సో వీళ్ళైతే డైనోసార్స్ అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్నారు. అవి పెట్టుకుంటే కనిపిస్తూ ఉంటాయి మన కళ్ళ ముందే పోయినట్టు, ఇంకా భలే భయంగా అట్లా ఉంటాయి. సో అదంతా ఎక్స్పీరియన్స్ చేశారు. నాయనైతే అట్లీస్ట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు, అమ్మ అయితే అస్సలకి ఏం భయపడట్లేదు. ఎట్ట కూర్చునిందా అట్టే ఉంది, స్టాచ్యూ లాగా అయిపోయింది. ఆ నాయన ఊరికినే అది ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాడు. భలే అనిపించింది. ఇంకా పెద్ద పెద్ద సౌండ్లు వస్తూ ఉంటాయి, ఆకాశం పై నుంచి కిందకి దూకేసినట్టు, అట్లా భలే ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్. ఇంకా పెద్ద పెద్ద పావుల మధ్య లైవ్గా మంచు కొండల్లో పోతున్నట్టు భలే ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్. ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా మాల్కి వెళ్తే ఇలాంటి గేమ్స్ కూడా ట్రై చేయండి, బాగా అనిపిస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు. కాకపోతే ఈ గేమ్ దగ్గర చాలా సేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడే కాదు, ఎప్పుడు పోయినా ఎట్టే ఉంటుంది. ఒక 4-5 సీట్లు ఏమో ఉంటాయి, కానీ ఇక్కడ ఒక 10-15 మంది ఉంటారు. సో దీనికి ఒక అరగంట వెయిట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో ఆ వెయిట్ చేసే ఓపిక మీరుంటే ఖచ్చితంగా ఈ గేమ్ ట్రై చేయండి. దాని పేరేంటో కూడా నాకు తెలియదు, కాకపోతే పార్టిసిపేట్ చేసినాం అట్లాగా. ఇంకా ఆ రోజు కూడా గొడవ, అక్కడ నన్ను ముందు పంపించని చెప్పేసి ఆయనతో గొడవ వేసుకున్నారు. ఇంక ఇట్ట కాదని చెప్పేసి ఆయన కాసేపు ఆపేసినారు. ఇంకా కాసేపు వాదోపవాదాలు జరిగిన తర్వాత ఇంకా మళ్ళీ ఆన్ చేసినారు. మనమని అర్థం చేసుకోవాలి, అన్ని సీట్లు ఆడేం లేకపోయా, వీళ్ళేమో ఆఫ్ చేసిన వెంటనే గబగబా పోయి ఆడ కూర్చుంటారు. ముందు అంతసేపు వెయిట్ చేసిన వాళ్ళు ఆడ నిల్చొని ఉంటే, వెనకాల వచ్చిన వాళ్ళు గబగబా పోయి ఆడ కూర్చుంటే ఇంకా కోపం రాదు. ఇంకా అట్ట అని చెప్పి కోసేపు గొడవ పడిన తర్వాత ఇంకా మొత్తానికైతే మళ్ళీ స్టార్ట్ చేసినారు. ఇంక
ఇక్కడైతే అయిపోయిందనమాట. అమ్మ నాయన దిగేసినారు. బాగుంది వీళ్ళ ఎక్స్పీరియన్స్. సో అడుగుతా ఉన్నాను అనమాట ఎట్టుందంటే. నాకేం భయం వేయలేదని అమ్మ చెప్తా ఉంది. నాకేం కొంచెం ఆ సౌండ్లు ఇంకా అవి అన్ని పైన పడుతున్నట్టుంటే కొంచెం టెన్షన్ అనిపించిందంట. సో ఇంకట్ట అదన్నీ గేమ్స్ అన్నీ ఆడేసిన తర్వాత ఇంకైతే ఇంటికి పోతా ఉంటాము. బయట అయితే డిన్నర్ ఏం చేయలేదు, ఇంకా హెల్త్ బాగాలేదు కదా ఎందుకులే బయట అని చెప్పేసి ఇంటికి అయితే వచ్చేసినాము. కాకపోతే ఇంట్లో కూడా గ్యాస్ అయిపోయింది. మీకు ఉగాది బ్లాగ్లో చెప్పున్నాను కదా, లాస్ట్ బొబ్బట్టు చేసే సమయానికి గ్యాస్ కూడా అయిపోయిందని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం చేసిన కర్రీస్ ఉంటే ఇంకా చపాతీ ఒకటి తెప్పించుకొని ఇంకా తినేసినాము. ఇంకా మేము కూడా తినేసి స్టార్ట్ అయిపోతా ఉంటాము ఇంటికి. మళ్ళీ ఆపరేషన్ చేసే రోజు వద్దామని చెప్పేసి వెళ్ళిపోయామన్నమాట. సో అదండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి కానీ చెప్పినాను కదా కొంచెం లేట్గా వస్తాయి, బట్ వస్తాయి. సో మీరైతే నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకొని ఉండండి. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా సీ యూ, బాయ్.